జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సోమావతి మహావాస్య వ్రత కథ గురించి తెలుసుకోబోతున్నాం. సర్వజాతక దోషాలు నివారించేటువంటి ఈ అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుంటున్నాం. ఒకానొక ఊరిలో ఒక సాధువు వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెళ్లి కాని ఒక కన్యను ఆమె ముఖం చూసి ఆశీర్వదించకుండా వెళ్ళిపోయినాడు. సాధువు ఆశీర్వదించకుండా వెళ్ళిపోవడానికి కారణము తెలియక ఆ కుటుంబీకులు ఎంతో బాధపడి ఉన్నారు. చివరికి పురోహితుడిని పిలిపించి కారణం అడగ్గా ఆయన ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అంతకాలంలోనే మరణిస్తాడని, ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. అది విని దిగ్భ్రాంతి చెందినటువంటి కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుడిని ప్రార్థించారు. ఆయన సింఘమల్ అనే ప్రాంతంలో ఒక చాకల స్త్రీని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పారు. వర్తకుడు ఆ కన్యను తన చిన్న కొడుకును అక్కడికి పంపుతాడు. మార్గమధ్యంలో ఒక నదిని దాటబోతుండగా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన గద్ద పిల్లను ఒక పెద్ద పాము చంపి తినడానికి వస్తుంది. నిత్యం అక్కడ ఇదే జరుగుతూ ఉండేది. గద్ద పిల్లలు పుట్టిన వెంటనే పాము వచ్చి వాటిని తిని వెళ్ళిపోయేది. కానీ ఆ రోజు ఆ యువతి ధైర్యంగా ఆ పామును చంపి గద్ద పిల్లను కాపాడింది. తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా గద్ద వారికి చాకల స్త్రీ ఇంటికి దారి చూపింది. కొన్ని నెలల పాటు ఆ చాకల ఆమెకు సేవ చేయగా ఒక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతకి కుంకుమనిచ్చింది. ఆమె వెంటనే మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసింది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోయింది. సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినందువల్ల ఆమె జాతక దోషాలన్నీ పూర్తయ్యాయి. ఈ కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాసమును దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.